ప్రేమగల తండ్రి, సర్వాధికారి, నీ మహాకృపను బట్టి ఈ ఆదివారము నీ పరిశుద్ధ సన్నిధిని చేరి నీ నామమున ప్రభువా నిన్ను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినావు. అయ్యా, మహోన్నతుడవైన దేవుడవు, పరలోకంలో దేవదూతల ద్వారా స్తుతించబడుచున్న దేవుడవు, ఈ భూమి మీద అల్పులైన మానవులను నీ రక్తంతో కొని విమోచించి నిన్ను స్తుతించే ప్రజగా నీ యొక్క సహవాసముగా నాయన నీ గుంపును నువ్వు ఏర్పాటు చేసినావు. ఇదిగో నీ ప్రజగా నిన్ను స్తుతించినాము. ఈ సమయంలో నీ పాద సన్నిధిలో నీ పాదాల దగ్గర మరియవలే కూర్చున్నాము. నీ బోధ వింటకు కూర్చున్నాము. దయచేసి మీరు మాతో మాట్లాడండి. మీ మెలనైన స్వరం మాకు వినిపించండి. మాకు మేలు కలుగులాగున నీవే నీ పరలోక సింహాసనము నుండి నీ వాక్కు మాకు అనుగ్రహించుమని నీ నామమునకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకుంటూ మీ చేతులకు ఈ కార్యక్రమాన్ని అప్పగించుకుంటూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ఈ సమయంలో చేరి వచ్చిన సంఘ బిడ్డలందరికీ యేసు క్రీస్తు నామంలో శుభములు. మరి దేవుని యొక్క వాక్యము గత వారం మనము లూకా సువార్త 14వ అధ్యాయము 25, 26, 27 వచనాలు, అలాగే 33వ వచనము కలిసి చదువుకున్నాం. అలాగే ఇప్పుడు కూడా అదే వాక్యాన్ని కలిసి చదువుకొని ఈరోజు మరొక సందేశాన్ని ఈ వాక్యం నుండి మనం విందాం. లూకా సువార్త 14వ అధ్యాయం 25, 26, 27 వచనాలు మనమందరం కలిసి చదువుకుందాం. బహుజన సమూహములు ఆయనతో కూడా విశ్వసిస్తున్నప్పుడు ఆయన మార్గకు తిరిగి, ఎవడైనాను నా ఎదుటకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను ఆకర్షించినట్లు తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనాను తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. 33వ వచనం కూడా అందరం కలిసి చదువుకుందాం. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులుగా ఉండు ప్రజలకు ఆయన సెలవిచ్చిన మాటలు మనం వాక్యంలో చూస్తున్నాం. ప్రత్యేకంగా 3 మాటలు: నా శిష్యుడు కానేరడు, నా శిష్యుడు కానేరడు, నా శిష్యుడు కానేరడు అని ప్రభు పలికినాడు. నాకంటే తండ్రిని కానీ, తల్లిని కానీ, భార్యని కానీ, పిల్లల్ని కానీ తన ప్రాణము సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మొదటి మాట ఈ వాక్యము గత వారం మనం విన్నాం. ఇక రెండవ మాట 27వ వచనంలో ఉంది. ఆ మాట మనం ధ్యానం చేద్దాం. ఎవడైనాను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. బహుజన సమూహాలు ప్రభు దగ్గరికి వస్తున్నారు. ఆయన ఎమ్మటి గుంపులుగా జనాలు వస్తున్నారు. ఆ గుంపుగా వస్తున్న జనాల వైపు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి, మీరు నన్ను ఫాలో అవుతున్నారు, చాలా సంతోషం. అయితే నన్ను ఫాలో కావాలి అని అంటే, నేను మీకు అందుబాటులో ఉండాలి అని అంటే మీరు ఇలా చేయాలి అని ప్రభు తన శిష్యులను ఏర్పరచుకొనుటకు అంతమంది గుంపులో ఇలాగ మీరు నాకు శిష్యులు కావాలి అని ప్రభు చెప్తున్న మాట మనం చూస్తున్నాం. కాబట్టి చాలా మంది వస్తున్నారు, చాలా గుంపుగా వస్తున్నారు. కానీ అందరిలో ఆయన శిష్యులుగా ఉండడానికి వచ్చేవారు చాలా మంది గుంపులోకి వస్తారు, కానీ గమ్మలోకి రారు. చాలా మంది ప్రభు అంటే ఇష్టంతో ఏదో మందిరానికి పోదామని ఆశతో వచ్చేవారు చాలా మంది ఉంటారు. కానీ నిజంగా ప్రభువును వెంబడిస్తూ ఆయన శిష్యుడిగా ఉండాలి అని ఆశపడేవారు కొద్దిమంది ఉంటారు. కాబట్టి మన జీవితంలో యేసు ప్రభు శిష్యులుగా ఉండాలి. యేసు ప్రభు శిష్యుడిగా ఉండడము గొప్ప ఆధిక్యత, అది గొప్ప భాగ్యం. ఈ గొప్ప ఆధిక్యత భాగ్యమును ఎలా పొందుకోవాలో ఈరోజు వాక్యాన్ని బట్టి మనం చూద్దాం. 27వ వచనంలో ప్రభు
ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అలా వెంబడిస్తేనే తప్ప వాడు నా శిష్యుడు కానేరడు అని ప్రభువారు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ గమనించండి, నన్ను వెంబడింపగోరు వాడు ఏం చేయమంటున్నాడు? తన సిలువను ఎత్తుకోవాలి. యేసయ్య తన సిలువను ఎత్తుకొని మోసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడి వరకు? కల్వరి వరకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రభువారు అంటున్నాడు, మీరు నన్ను వెంబడింపగోరిన ఎడల మీరు కూడా మీ సిలువను ఎత్తుకోవాలి. మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని ప్రభువారు చెప్తున్నాడు. ఈ మాట అర్థం ఏంటో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. గమనించండి, చాలా మంది సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు అని అంటే, కొంతమంది మెడలో సిలువను మోసుకుంటూ మెడలో సిలువను వేసుకొని మేము సిలువను మోస్తున్నాం కదండి, మేము ఆయన శిష్యులం అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మెడలో సిలువను వేసుకొని మోయడం కాదు, లేకపోతే కళ్ళు మూసుకొని సిలువ గుర్తు వేసుకోవడము అంతకంటే కాదు. ఇక్కడ సిలువను మోయడము అంటే దాని అర్థము ప్రత్యేకంగా ఉంది. కాబట్టి సిలువను మోసుకొని నన్ను వెంబడింపాలి అని ప్రభు అన్న మాటలో ఈ ఉదయకాలము నేను 5 విషయాలు మీతో పంచుకోబోతున్నాను. సిలువలో 5 విషయాలు దాగి ఉన్నాయి. ఈ సిలువలో ఉన్న ఈ 5 విషయాలు మనం అనుసరిస్తే మనం సిలువ మోసుకుంటూ వెంబడించిన ఆయన శిష్యులమే, లేకపోతే మనం ఆయన శిష్యులం కాలేము. కాబట్టి సిలువ మోయుట, సిలువలో ఉన్న 5 లక్షణాలు ఏంటి అని అంటే, మొట్టమొదట సిలువలో ఉన్న మొదటిది ఏమిటి అని అంటే, సిలువ శ్రమకు గుర్తు. సిలువ మీద మన ప్రభు యేసుక్రీస్తు వారు సిలువను మోసుకుంటూ పోయాడు. ఆ సిలువ మీద ఆయన తనను బలి అర్పణగా మన కొరకు సమర్పించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు సిలువ అంటే దాని అర్థము శ్రమ. సిలువ అంటే దాని అర్థం ఏంటిది? శ్రమ. కాబట్టి యేసు ప్రభు శిష్యుడిగా ఉండాలి అని అంటే ప్రభువు నామము నిమిత్తము శ్రమ అనుభవించాలి. ప్రభువు నామము నిమిత్తము శ్రమ అనుభవిస్తేనే నీవు ఆయన శిష్యుడిగా ఉండగలుగుతావు. కాబట్టి సిలువ అంటే శ్రమ. ఎలాంటి శ్రమో దాని గురించి లేఖనం మనం చూద్దాం. రండి, దేవుడి వాక్యంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడి ఉన్నది. గమనించండి, యేసు ప్రభువునందరి విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, మన ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాం. దేవునికి స్తోత్రం. విశ్వాసం ఉంచిన నీవు ధన్యుడవు, నీవు రక్షించబడ్డావు. ప్రభు నీతో ఉన్నాడు, నీ పక్షాన ఉన్నాడు. అయితే విశ్వసించిన నీకు విశ్వాసంతో పాటు మరొకటి కూడా అనుగ్రహించబడ్డది. ఏంటది? శ్రమ. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఆయన పక్షాన శ్రమను కూడా అనుభవించుటకు మనకు నియమించబడ్డది. కాబట్టి ఆయన పక్షమున శ్రమను అనుభవించాలి. అంటే దాని అర్థం ఏంటిది? విశ్వసించిన నీవు నీ విశ్వాసాన్ని ప్రూవ్ చేసుకోవాలి. యు మస్ట్ ప్రూవ్ యువర్ బిలీఫ్ త్రూ ట్రిబులేషన్స్. ఈ శ్రమల ద్వారా నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు పరీక్షించుకోవాలి. నేను ప్రభువునందు విశ్వాసం ఉంచినాను అని నువ్వు సెలవిస్తున్నావు. నీ విశ్వాసము అది నిజమైన విశ్వాసం అని ఎలా తెలవాలి అని అంటే, యేసు ప్రభు నామం నిమిత్తము వచ్చే శ్రమలో నువ్వు నిలబడాలి. నువ్వు నిలబడితే నీ విశ్వాసం సరైనదని, నీవు శిష్యుడవని దాన్ని బట్టి రుజువవుతుంది. నీ విశ్వాసము నిజమైనదైతే నువ్వు శ్రమలో నిలబడతావు. ఉదాహరణ, అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహామా, నీవు నీ యొక్క దేశం నుండి,
నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అని చెప్పాడు. అబ్రాహాము ఏం చేశాడు? మాట చెప్పకుండా వెళ్ళాడు. అంటే ప్రభువు మాట మీద నమ్మకం ఉంచి తాను పని చేశాడు. తన దేశాన్ని విడిచాడు, తన తండ్రిని ఇంటిని విడిచాడు, తన బంధువులను విడిచాడు. ప్రభువు కొరకు ఆయన ముందుకు వెళ్ళాడు. కాబట్టి ప్రభువునందు విశ్వాసం ఉంచితే ప్రభువు కొరకు శ్రమ కూడా నువ్వు తీసుకోవాలి. నాకు శ్రమ ఉందండి అనుకుంటే నువ్వు ఆయన శిష్యుడు కాలేవు. కాబట్టి ప్రభువు నామము నిమిత్తము శ్రమను తీసుకోవాలి. అయితే ఈ శ్రమ నీ జీవితానికి మేలు చేసే శ్రమే కానీ కీడు చేసే శ్రమ కాదు. ఎందుకంటే ఆయన ఈ శ్రమ ద్వారా నిన్ను ప్రూవ్ చేసి నిన్ను బలపరుస్తాడు. చూడండి, కొంతమందిని శ్రమలు ఏం చేస్తాయంటే కదిలించి వాళ్ళను వేలతో సహా లేపి అవతల పడేస్తాయి. మరికొంతమందిని శ్రమలు ఏం చేస్తాయంటే వాళ్ళను లోతుగా బలపరుస్తాయి. కాబట్టి శ్రమలో యేసు ప్రభువు నామము నిమిత్తము నీకు ఏదైనా శ్రమ వచ్చిందా, ఆయన నామమును బట్టి నీకు శ్రమ వచ్చిందా, ఆ శ్రమలో నువ్వు నిలబడుతున్నావు అని అంటే నీ వేలు ఇంకా లోపలికి ప్రభువులో లోపలికి వెళ్తున్నాయని దాని అర్థం. నువ్వు శ్రమ రాగానే వదిలిపెడుతున్నావు ప్రభువును అంటే అసలు నీలో ఉన్న విశ్వాసమే కాదు అని అర్థం. అందువల్లనే శ్రమలు కొంతమందినేమో ప్రభువులో స్థిరపరుస్తాయి, మరికొంతమందినేమో వేలతో సహా లేపి అవతల పడేస్తాయి. కాబట్టి నీ విశ్వాసం నిజమైనదిగా రుజువుపరుచున్నట్లు యేసు ప్రభువులో విశ్వాసం ఉంచిన నీవు ప్రభువు కొరకు శ్రమను పుచ్చుకోవాలి. శ్రమను పుచ్చుకుంటేనే నిజ శిష్యుడవుగా ఉండగలుగుతామని ప్రభు వాక్యం మనకు బోధిస్తుంది. తిరిగి ఈ శ్రమల గురించి ప్రభువారే చెప్పిన మాట యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. యోహాను సువార్త 16:33. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానను. గమనించండి, ప్రభువారు నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో శ్రమ అనేది విశ్వాసులకే కాదు, భూమి మీద పుట్టిన ప్రతి మానవునికి శ్రమ ఉంటుంది. ఒక సత్యం చెప్పరా, తల్లి గర్భంలో నుండి శిశువు బయటికి రాగానే చేసే మొదటి పని ఏంటో చెప్పండి? ఏడవడం. ఒకవేళ ఏడవలేదనుకో డాక్టర్ గారు కాళ్ళు పైకి బట్టి తలకాయ కింది చేసి కొడుతున్నాడు. ఏడవాలి అంటే పుట్టడంతోనే మానవ జీవితము దేంతో ప్రారంభమవుతుంది? ఏడుపుతో ప్రారంభమవుతుంది. పుట్టడంతో ఏడిపిస్తున్నారు నాయన. అవును, ఈ లోకంలో ఏడ్చేదే ఉంది. నువ్వు పుట్టడంతో ఏడుపు వచ్చింది అంటే దాని అర్థం ఏంటిది? నీ జీవితంలో ఈ లోకంలో శ్రమలు ఎదుర్కోబోతున్నావు. నవ్వుకుంటూ పుట్టినోడు ఎవడు ఉండడు, ఏడ్చుకుంటూనే పుట్టాలి. ఈ లోకంలో శ్రమలు ఉంటాయి, అందరికీ ఉంటాయి. కానీ ప్రభు అంటున్నాడు, నా యందు మీకు సమాధానం ఉంది. లోకానికి లేని సమాధానము నా యందు విశ్వాసం వచ్చిన మీకు ఉంటుంది. ఎందుకంటే లోకస్తులకు శ్రమలు వస్తే వాళ్ళు ఆ శ్రమలలో కృంగిపోతారు. ఆ శ్రమలలో వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు పంపేలెత్తి వారి జీవితాన్ని వాళ్ళే కడతీర్చుకుంటారు. వాళ్ళకి ఏ సమాధానం వాళ్ళ హృదయంలో ఉండదు. కానీ మీ జీవితంలో కూడా శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు నా సమాధానం మీ యందు ఉంటుంది. ఎందుకో తెలుసా? నేను లోకాన్ని జయించిన నేను మీతో ఉన్నాను కనుక నా మహిమను చూపించేటట్లు మీకు నేను సహాయంగా నిలుస్తాను అని ప్రభువున్నాడు. లోకంలో శ్రమలు వచ్చినప్పుడు మనకు ప్రభువు ఉన్నాడు. ఆ
ఆయనలో మనకు సమాధానం ఉంది కనుక ఆయనను మనం మొరపెడతాం. మొరపెట్టినప్పుడు ప్రభు అంటున్నాడు, ధైర్యం తెచ్చుకోనండి, నేనే, భయపడకుడి అంటున్నాడు. నేనే, భయపడకుడి అంటున్నాడు. ఎవరితో? శిష్యులతో. నేనే, భయపడకుడి, ధైర్యంగా ఉండండి, ఈ తుఫాను మిమ్మల్ని ఏమీ చేయలేదు, మిమ్మల్ని ముంచలేదు, నేనున్నాను మీతో అని తను నమ్మిన శిష్యులతో ధైర్యం తెచ్చుకోండి అని చెప్పి తన మహిమను చూపించి ముందుకు నడిపించిన యేసు నీ జీవితంలో నీకు ఆయన మహిమను చూపించడానికి, తన శిష్యుడిగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన మహిమను చూచినట్లు నీవు ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయనలో ఉన్న సమాధానంతో ముందుకు పోవాలి. తర్వాత ఆయన శిష్యుడిగా ఉండుటకు శ్రమ అని చెప్పిన మొదటి మాటలో ఇంకొక మాట మనం చూద్దాం. రండి, తిమోతికి రాసిన 2వ తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 1:12. తిమోతికి రాసిన ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక సిగ్గుపడనని ఆయనకు అప్పగించిన దానిని ఆ రాబోచున్న దినము వరకు ఆయన కాపాడగలడని గురిగా అనుకుంటున్నాను. విశ్వాసి జీవితము దేవునికి అప్పగించుకున్న జీవితం. విశ్వాసి జీవితము ఏ జీవితం చెప్పండి? దేవునికి అప్పగించుకున్న జీవితం. నా ప్రభువైన యేసుక్రీస్తు వారికి నా జీవితాన్ని నేను అప్పగించాను. I am in his hand. నేను ఆయన వశంలో, ఆయన చేతిలో ఉన్నాను. నా జీవితాన్ని అంతా ఆయన నడిపిస్తాడు. నా ఎడల ఆయన ఏర్పాట్లన్నీ నెరవేర్చుకుంటాడు. అందుకొరకే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక సిగ్గుపడను. కాబట్టి శ్రమలు వచ్చాయి. ఈ శ్రమల్లో సిగ్గుపడతామా? శ్రమల్లో నేను సిగ్గుల పాలైపోతానా? ఈ శ్రమలు ఇలాగే ఉంటాయా అంటే, నేను నమ్మిన వారిని ఎరుగుదును. ఐ నో whom I have believed. నాకు తెలుసు నేను నమ్మిన వారెవరో. నేను నమ్మిన దేవుడు నన్ను సిగ్గుపరచడు. ఎందుకంటే నా జీవితం అంతా ఆయనకు అప్పగించాను. ఆయన నమ్మదగిన వాడు. ఆ నమ్మదగిన దేవుడు నన్ను నమ్మకంగా కాపాడతాడన్న విశ్వాసం నాకు ఉంది. కాబట్టి సిగ్గుపడనీయకుండా నిన్ను ముందుకు తీసుకుపోతాడు అనే ధైర్యం నీకు ఉండాలి. యోగ జీవితంలో కూడా బహు భయంకరమైన శ్రమలు వచ్చాయి కదా, భయంకరమైన శ్రమలు వచ్చాయి. తనను భార్య అర్థం చేసుకోలేకపోతుంది, తన యొక్క స్నేహితులు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎవరికి చెప్పినా కూడా అందరూ తననే తప్పట్టున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అతను చేసిన పని ఏంటి? ఒక్కటే మాట, యోబు 23:10. నేను నడుచు మార్గము యెహోవాకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత సువర్ణము వలె కనబడుతుంది. అంటే దాని అర్థం ఏంటి? చూడండి, నేను నడుస్తున్న మార్గం ఇప్పుడు నీకు తెలుస్తలేదు, నేను వెళ్తున్న మార్గం నీకు ఇప్పుడు తెలుస్తలేదు, నీకెవరికి అర్థం కావట్లేదు. కానీ నా మార్గము నా దేవుడికి తెలుసు. నేను నమ్మిన నా దేవుడికి నా మార్గం తెలుసు. ఒక దినం వస్తుంది, వన్ డే విల్ కమ్. ఒక దినం వస్తుంది, ఆ దినాన నన్ను చూసి మీరు ఎగతాళి చేస్తున్నారే, నన్ను చూసి మీరు నవ్వుతున్నారే, నన్ను చూసి మీరు నేనేదో సిగ్గుపడ్డట్టుగా, నన్ను సిగ్గులో పాలు చేసేటట్టుగా మీరు మాట్లాడుతున్నారే, మీరు తప్పకుండా ఆ దినం చూస్తారు, నేను సువర్ణంలాగా బయటకు వస్తాను అని తన విశ్వాసాన్ని ప్రకటించుకుంటున్నాడు. శిష్యుడు, నీ విశ్వాసాన్ని ఇలా ప్రకటించుకోగలవా? శ్రమను ఎదుర్కోవాలి. యేసు ప్రభు శిలువ మోయడం అంటే శ్రమను ఎదుర్కోవాలి. శ్రమకు నీవు సిద్ధమా? విశ్వాసంతో ప్రభు నామ నిమిత్తము నేను ఈ శ్రమను పుచ్చుకుంటాను, అంతేకాదు ఈ శ్రమలో నా ప్రభు నాతో ఉండి నన్ను నడిపిస్తాడు అనే ధైర్యంతో ముందుకు పోవాలి. ఇది శిష్యుడిగా చేసే పని. అంతేకాదు నిన్ను సిగ్గుపరచడు.
అని నువ్వు ఎరిగి నీ ముఖమును చెక్కిముక్కు రాతి వలె చేసుకోవాలి అంటాడు. ఏషియా 57 అంటాడు, నా ప్రభువైన దేవుడు యెహోవా నాకు సహాయం చేయువాడు కనుక నేను సిగ్గుపడలేను. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముక్కి రాతి వలె చేసుకున్నాను అంటాడు. కాబట్టి నువ్వు సిగ్గుపడవు, దేవుడు నిన్ను సిగ్గుపరచడు. అది నువ్వు గుర్తెరిగి ధైర్యంగా శ్రమలో ప్రభు కొరకు పోవాలి. శ్రమలో దేవుణ్ణి విశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు పోతే నువ్వు ఆయన శిష్యుడు అవుతావు. ఇది సిలువలో ఉన్న మొదటిది. ఇక సిలువలో రెండవది ఉంది. సిలువలో ఉన్న రెండవ భాగం ఏంటి అని అంటే, సిలువలో వెంటలో నిందలు, అవమానాలు ఉన్నాయి. ప్రభు యేసుక్రీస్తు వారు సిలువను మోసుకుంటూ పోతుంటే కొంతమంది స్త్రీలేమో విలపించారు, మరి కొంతమంది అపహసించారు, కొంతమంది గేలి చేశారు. దేవాలయం పడగొట్టి 3 దినములలో కట్టువాడా అని అపహాస్యం చేశారు. కొందరు రాళ్ళు కూడా రువ్వారు. కాబట్టి ఆయన శిలువ మోసుకుంటూ వెళ్తున్నాడు. ప్రభు మీద ప్రజలు ఏం మోపుతున్నారు? నిందలు మోపుతున్నారు. కాబట్టి రెండవది మన మీదకి నిందలు వస్తాయి. ఈ నిందలు కూడా ప్రభు కొరకు నువ్వు భరించగలగాలి. అది కూడా ఎలా భరించాలి అని అంటే, సంతోషంగా భరించాలి. శిష్యుడవుగా నీ మీదకి నిందలు, అవమానాలు వస్తాయి. నిందలను, అవమానాలను శిష్యుడిగా ఏం చేయాలి? సంతోషంగా భరించగలగాలి. అప్పుడే నువ్వు ఆయన శిష్యుడు అవుతావు. ఎలాగో చూద్దామా రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11, 12 వచనాలు. మత్తయి సువార్త 5, 11, 12 వచనాలు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించు. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు గమనించండి, ఇక్కడ నా నిమిత్తము జనులు మిమ్మల్ని ఏం చేస్తారు? హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకుతారు. నిజమైన మాటలు అయితే బాగుంది. నిజమైన మాటలు పలికితే సరే, తప్పు చేసినందుకు నా మీద వీళ్ళు మాట్లాడుతున్నారని అనుకోవడానికి కొంచెం అవకాశం ఉంటుంది. నువ్వు చెయ్యని దానికి నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతున్నారు, నిందలు మోపుచున్నారు నీ మీద. ప్రభు అయిన యేసునందు విశ్వాసం వచ్చిన నీ మీద వాళ్ళు నిందలు మోపుతున్నారు, వాళ్ళు అవమానపరుస్తున్నారు. అది కూడా చేసేది అబద్ధంగా, నిజమైనది కాదు. అబద్ధాన్ని వాళ్ళు నిందగా నీ మీద మోపుచున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు ఏమంటున్నాడు తెలుసా? శిష్యులతో ఏమంటున్నాడు తెలుసా? మీరు సంతోషించి, 12వ వచనంలో ఇంకా మంచి మాట అన్నాడు కనుక, సంతోషించి ఆనందించు, పరలోకమందు మీ ఫలము. లోకంలో ఉన్న వారికి, ప్రభువులో ఉన్న వారికి ఉన్న తేడా ఇదే. ఒక సహోదరిని అత్తగారు నిందించిందట. నీ ప్రవర్తన మంచిది కాదు అని తరచుగా 2-3 పర్యాయాలు నిందించిందట. నిందించినప్పుడల్లా కన్నీరు విడిచిందట. తన భర్తతో చెప్పిందట. 4వసారి కూడా మళ్ళీ నిందించింది. ఆమె చేసిన పని ఏదో తెలుసా? ఎవ్వరు లేని సమయాన్ని చూసి ఆ గృహంలోనే ఒక ఉరితాడు తీసుకొని గొంతుకు పెట్టుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసేసరికల్లా ఏలాడుతుంది. ఏమైంది ఆమె? నా మీద అమానుషంగా, చేయని తప్పిదము కొరకు నా మీద అమానుషంగా మా అత్తగారు నన్ను నిందిస్తుంది. దానికి మా భర్త గారు కూడా వంతన పలికే స్థితిలో ఉన్నాడు కనుక ఇంకా ఈ బ్రతుకు ఎందుకు? తప్పు చేసావా? నీవు తప్పు చేయలేదే, మరి తప్పు
తప్పు చేయడానికి ఎందుకు నువ్వు చస్తున్నావు అంటే భరించలేక. తప్పు చేస్తే నేను భరించేదాన్ని, కానీ తప్పు చేయలేదు కాబట్టి నేను చస్తున్నాను. ఇది లోక వర్షం. అయితే ప్రభు శిష్యుల వర్షం చెప్పనా? ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నీవు ఏ తప్పిదము చేయకుండా నీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడు నువ్వు కృంగిపోవద్దు. ఏం చేయమంటున్నాడు? సంతోషించి ఆనందించండి. ఇది శిష్యుడి పని. సంతోషించి ఆనందిస్తావా? ఎందుకో తెలుసా? పరలోకంలో నీ ఫలం అధికమవుతుంది. ప్రభు దగ్గర నీ ఫలం అధికమవుతుంది. నీ మీద నీలాపనిందలు మోపుతున్నారు. నువ్వు తప్పు చేయకుండా నీ మీద తప్పు అంటున్నారు. నువ్వు యథార్థంగా ఉన్నా నీ మీద అపనిందలు మోపి అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతున్నారు. దాన్ని బట్టి సాతానుడేమో నిన్ను కురిగిపోయేటట్టు చేసి నువ్వు ఇక ఈ బ్రతుకెందుకు చావరాదా అంటున్నాడు. జీవగల దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ ఫలం పరలోకంలో అధికమవుతుంది. ఒక దినము నీ నిర్దోషత్వాన్ని నేను వెల్లడి చేస్తాను, ధైర్యంగా ఉండు అని ప్రభు అంటున్నాడు. ప్రభు బిడ్డలు నీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు కలిగినప్పుడు, నిందలు అవమానాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా ఏం చేయాలో చెప్పండి? సంతోషించాలి. ఇన్ని తిట్లు తింటాయి, ఈ పిల్ల ఇట్లా అవుతుంది, ఇంత సంతోషపడుతుంది అంటే అమ్మాయికి తెలుసు. ఏం తెలుసు? నేను ప్రభువు నందు విశ్వాసం ఉంచాను, అబద్ధంగా నా మీద చెడ్డ మాటలు పలుకుతుంది కనుక నా ఫలం అక్కడ ఏమవుతుంది? అధికమవుతుంది. నేను సంతోషపడతాను అని శిష్యుడు సంతోషపడతాడు. నువ్వు సంతోషపడుతున్నావా? నిందలు అవమానాలు నీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడు నువ్వు సంతోషపడితే నువ్వు ఆయన శిష్యుడు అవుతావు. నీవు కృంగిపోయినావంటే ఆయన శిష్యుడిగా ఉండలేదు. సిలువలో శ్రమ ఉంది, సిలువలో నిందలు అవమానాలు ఉన్నాయి. మరొక మాట ఈ నిందలు అవమానాల గురించి చూద్దాం రండి. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 41వ వచనం. అపోస్తలుల కార్యం 5:41. నా నామము కొరకు, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రుడని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి. గమనించండి, యేసు ప్రభువు నామము కొరకు అవమానం పొందినందున, అవమానం పొందుటకు మేము పాత్రులమైనా. వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్ ఇట్ ఈస్. ఇది ఎంత గొప్ప ఆధిక్యత అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మా ప్రభు నామం నిమిత్తం మమ్మల్ని కొట్టారు, మా ప్రభు నామం నిమిత్తం మమ్మల్ని తిట్టారు, మా ప్రభు నామం నిమిత్తం మమ్మల్ని దూషించారు. ఇట్ ఈస్ గ్రేట్ ప్రివిలేజ్ ఫర్ మీ. ఇది నాకు గొప్ప ఆధిక్యత అని ఎంచుకుంటున్నారు విశ్వాసి శిష్యుడు. కాబట్టి ప్రభు నామం నిమిత్తము నీకు అవమానం కలిగితే అది నీ ఆధిక్యత. ప్రభు నామం నిమిత్తం నీకు అవమానం కలిగితే నీకేంటిది? ఆధిక్యత. నువ్వు అవమానము పచ్చబడ్డా కూడా దాన్ని బట్టి కృంగిపోక ఆయనను కనపరిచినప్పుడే నువ్వు ఆయన శిష్యుడిగా ఉండగలుగుతావు. తర్వాత ఈ నిందలు అవమానాలు అన్నదానికి మరొక మాట బైబిల్లో పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4:14. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల ఆత్మస్వరూపి అయిన ఆత్మ, మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. యు ఆర్ బ్లెస్డ్. మీరు ధన్యులు. ఎప్పుడు? క్రీస్తు నామము నిమిత్తము నిందాపాలైతే. యేసు ప్రభు నామ నిమిత్తం నిందాపాలైనారా? మీరు నింద మోపుతున్నారా? మీ మీద మీరు బాధపడాల్సిన పని లేదు. మీ మీద ఏ ఆత్మ నిలుస్తున్నాడు? మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుస్తున్నాడు. ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు, మిమ్మల్ని ఆదరిస్తాడు. లోకమేమో తమ మాటల చేత మిమ్మలను
కృంగజేస్తుంది. దేవుని ఆత్మ మీ మీద నిలిచి మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాడు. ప్రభువైన యేసు నామమునందు పుట్టుగుడ్డివాడు విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచి ఆ కన్ను లేనివాడు ప్రభువును ద్వారా కన్నులు పొందినాడు. సిలువ కోనేటిలోకి వెళ్ళి ఆ ప్రభువారు ఉమ్మి వేసి బురద చేసి యోహాను సువార్త 9 నువ్వు సిలువ కోనేటికి వెళ్ళి కడుక్కొని రా అని చెప్పాడు. వెళ్ళి కడుక్కొని వచ్చాడు. కడుక్కొని రాగానే వారి కన్నులు వచ్చినాయి. అందరూ తనతో ఉన్న వారందరూ కూడా ఏమంటారు, వాడైనా వాడు కాకుండా వేరేవాడా అంటారు. వాడైతే స్పష్టంగా చెప్పాడు, నేనే ఆ గుడ్డివాడిని, నేనే, ప్రభువారు నా కన్నులు తెచ్చినాడని స్పష్టంగా చెప్పినాడు. శాస్త్రులు పరిసరికి పిలిచినారు, వాళ్ళ అమ్మనాన్నలు కూడా పిలిచినారు. ఏడా కాడా అని అన్నారు. వాళ్ళకు శాస్త్రులకు పరిసైలు చూసేసరికల్లా వాళ్ళకు భయం వేసి అయ్యా వాడు వయసులో భయపడ్డాడు, వాడు గుడ్డోడుగా పుట్టిన సంగతి మాకు తెలుసు, వాడు మా కొడుకు కూడా అని తెలుసు, కానీ వాళ్ళ కన్నులు ఎవరు తెలిసిందో మాకు తెలియదు. ఎందుకన్నారట ఆ మాట? పరిసయ్యులకు భయపడి సమాజ మందిరంలో నుండి వెలివేస్తారేమో అని భయపడి మాట అన్నారట తల్లిదండ్రులు. మళ్ళీ వీని పిలిచి అంటారు మూడోసారి, దేవుని మహిమపరచు, ఆ మనుషుడు పాపి అని ప్రభు ఆ యొక్క శిష్యులతో, ఆ యొక్క గుడ్డివాడితో అన్నప్పుడు ఆ గుడ్డివాడు మంచి మాట్లాడాడు. ఆయన పాపియో కాడో నేను ఎరగను, ఒకటి మాత్రం నేను ఎరుగుతా. నేను ఇంతకుముందు గుడ్డివాడిని, ఇప్పుడు నేను చూస్తున్నాను. లోపల పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు గుడ్డివాడి కన్నులు ఎవరైనా తెచ్చినట్టు నేను చూడలేదు. కాబట్టి ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాకపోతే ఏమి చేయలేడు. ఆయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడని కూడా నమ్ముతారా చెప్పండి అన్నాడు. ఆ మాటకు వాళ్ళకు కోపం వచ్చాక సమాజ మందిరంలో నుండి వాళ్ళని వెలివేశారట. ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చినందుకు వాళ్ళు ఏం చేసినారు? సమాజ మందిరంలో నుండి వెలివేసినారు. కానీ వాక్యం ఏం చెప్పింది తెలుసా? ఇంటికాడ చదవండి. యోహాను సువార్త 9లో పరిసయ్యులు వారిని వెలివేసినారని యేసు విని వారి యొద్దకు వచ్చి దేవాలయంలో వారిని కనుగొని, నువ్వు దేవుని కుమారుని అని విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగి, ఎవరు ఆ దేవుని కుమారుడు అంటే, నేనే ఆ దేవుని కుమారుని అంటే విశ్వసించుచున్నాను ప్రభు అని చెప్పి ఆ ప్రభువును ముక్కినట్లు ప్రభు అని చేర్చుకున్నట్టు చూస్తాం. కాబట్టి నువ్వు శిష్యుడిగా ఉంటే సమాజం నిన్ను వెలివేయొచ్చు, కానీ నీ దేవుడు నీతోనే ఉంటాడు. సమాజం నిన్ను వెలివేసిన నీ దేవుడు మాత్రం నిన్ను వెలివేయడు. ఆయన నీతోనే ఉంటాడు. నిందలు అవమానాలు వస్తాయి, వాటిని ఎలా స్వీకరించాలి అని అంటే సంతోషంగా స్వీకరించాలి. దానికి నువ్వు సిద్ధమా? శిష్యుడిగా ఉంటాడు. మొదటిది శ్రమ, రెండోది నిందలు అవమానాల్ని ప్రభు కొరకు సహించగలిగితే నువ్వు సిలువను మోసిన ఆయన శిష్యుడుగా ఉండగలుగుతావు. ఇక మూడవది, సిలువలో ఉన్న మరొక ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే, సిలువలోన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలను పాలివారుగా చేయుచున్నాడు. మనం ఆయనతో పాటు పాలివారు కావాలి అంటే దాని అర్థం ఏంటిది? ప్రభువు వలె మనము నడుచుకోవాలి. ప్రభువు శ్రమలలో మనం పాలివారం కావాలి. అందుకొరకు ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం ఆయనతో పాలివారు కావాలని ఈ శ్రమ అనేది మనకు పెట్టాడు. కాబట్టి క్రీస్తు శ్రమలలో పాలివారు కావడమే సిలువను మోయడం. క్రీస్తు శ్రమలలో పాలివారు. చూడండి, క్రీస్తు శ్రమలలో పాలివారు ఎలా అవుతారు? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12-13 వచ్చిన, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము
క్రీస్తు శ్రమలలో మీరు పాలువారైనంతగా సంతోషించుడి. కాబట్టి కొన్నిసార్లు భయంకరమైన విపత్తులు వస్తాయి. ఆ విపత్తులు ఎలా ఉన్నాయంటే అగ్ని వంటి మహాశ్రమ. చూడండి, అగ్ని వంటి మహాశ్రమ అంటే సాధారణంగా లోహాన్ని కొలిమిలో పెట్టేవాడు అగ్నిలో దాన్ని ఉంచి ఒక గొప్ప పరికరంలాగా తయారు చేయాలంటే అగ్నిలో పెట్టాలి. అగ్ని లేకుండా దానికి క్రొత్తదనం రాదు. అదేవిధంగా మన జీవితంలో కూడా కొన్నిసార్లు అగ్ని వంటి మహాశ్రమను దేవుడు పెడతాడు. శ్రమను పెట్టినాడు అని అంటే దాని అర్థం ఏంటంటే మన రూపాన్ని మార్చబోతున్నాడు అని అర్థం. శ్రమను పెట్టినాడు అని అంటే దేవుడు ఏం చేయబోతున్నాడు? మన రూపాన్ని మార్చబోతున్నాడు. మనలో ఏదో క్రొత్తదనం తీసుకురాబోతున్నాడు. మన నుండి ఆయన క్రొత్తదనాన్ని మనలో నుండి తీసుకురాబోతున్నాడు. అందుకొరకే అగ్ని వంటి మహాశ్రమ. ఏమైపోద్దో ఏం జరుగుద్దో అని భయం. ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితిని చూసి మీరేం ఆశ్చర్యపడకండి. ఏం జరుగుతుందో తెలుసా? క్రీస్తు మహిమ బయలుపరచబడుతుంది. కాబట్టి శ్రమలో ఉన్న ప్రజలకు క్రీస్తు మహిమ బయలుపరచబడుతుంది. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు అప్పుడు మీరు మహానందంతో సంతోషిస్తారు. అంటే ముందు మహాశ్రమ, ఆ తర్వాత దేవుడు మహిమను బయలుపరిచి దాన్ని ఏం చేస్తాడు? మహానందంగా చేస్తాడు. అంత ముందు దుఃఖంగా ఉంటుంది, బాధగా ఉంటుంది. క్షణాల్లో దేవుడు ఏం చేస్తాడంటే ఆ దుఃఖాన్ని సంతోషంగా మార్చేస్తాడు. దుఃఖాన్ని ప్రభు ఏం చేస్తాడు? సంతోషంగా మార్చేస్తాడు. ప్రభువా ఎంత గొప్ప దేవుడయ్యా, మా దుఃఖాన్ని నువ్వు ఎలా మార్చినావు? సంతోషంగా మార్చినావని మనం ప్రభువును స్తుతించగలుగుతాం. మనకు అంతేకాదు ఒక అనుభవం అయింది. అది మనకి ఏమైంది? అనుభవం అయింది. నీ ఇంట్లో విపత్తు వచ్చిందనుకో, ఆ విపత్తును బట్టి ఈ బిడ్డ తప్పుతాడా పోతాడా, ఈ బిడ్డ తప్పుతుందా పోతా, ఇదొక పెద్ద శ్రమ, ఇదొక పెద్ద ఎటు అర్థం కాని పరిస్థితి. కానీ ఆయన నామమును బట్టి ఆయన అద్భుత కార్యం చేసినప్పుడు, ఆయన మహిమ బయలుపరచబడినప్పుడు అప్పుడు మళ్ళీ ఆనందం. ఎందుకు ప్రభు ఈ శ్రమ తీసుకొచ్చినామంటే ఎందుకో తెలుసా? సంఘం మధ్యన నాకు మహిమ, అన్య జనుల మధ్యన నాకు మహిమ, నీతో పాటు సేవ చేస్తున్నారే సేవకులు, వాళ్ళ మధ్యన కూడా నాకు మహిమ. నేను మీ ఎడల చేసిన కార్యం గొప్పదని అన్యజనులకు తెలియబడుతుంది, విశ్వాసులకు తెలియబడుతుంది, సేవకులకు తెలియబడుతుంది. అందుకొరకు నా మహిమ కొరకు నేను ఇలాంటి కార్యాలను మీ ఎడల జరిగిస్తున్నాను. కాబట్టి ఆయన మహిమ కొరకు కొన్ని పరిస్థితులను తెచ్చినప్పుడు తద్వారా మనము దేవుల్లో బలపడతాం. ప్రభు ఎంత గొప్పవాడు అని మనం ఆయన మహిమను బట్టి ఆనందిస్తాం. అంతేకాదు క్రీస్తు శ్రమలలో కింది భాగంలో అంటాడు 13వ వచనంలో, క్రీస్తు శ్రమలలో మీరు పాలువారైనంతగా సంతోషించుడి. క్రీస్తు శ్రమల్లో మనం ఎవరమాట? పాలువారు. నా ప్రభు అయిన యేసుక్రీస్తును దూషించారు. నన్ను దూషించడం గొప్ప విషయమా? నా ప్రభు మీద ఉమ్మివేయబడ్డాడు నా ప్రభు. అంటే ఆయన నామం నిమిత్తం నా మీద ఉమ్మివేయబడింది. ఇప్పుడు నేను దీన్ని ఏం చేయాలి? ఎలా స్వీకరించాలి చెప్పండి? ప్రభువా నీకు స్తోత్రం, నీతో నన్ను పాలువారిగా చేసినావు. నిన్ను దూషించినట్టు నన్ను దూషించినాను, నిన్ను వ్యతిరేకించినట్లు నన్ను వ్యతిరేకిస్తున్నాను. కాబట్టి నీతో నేను పాలువారిని అని ప్రభువును బట్టి నువ్వు సంతోషించాలి. కానీ ఇంకా ఈ జీవితం ఎందుకు? 10 మందిలో నేను అన్యజనుల మధ్యలో నవ్వుల పాలైపోతుంది అని నువ్వు సిగ్గుపడాల్సిన పని లేదు. క్రీస్తు శ్రమలలో పాలువాడిగా నువ్వు సంతోషిస్తూ క్రీస్తును అంగీకరించాలి.
అప్పుడే నువ్వు ఆయన శిష్యుడవుగా ఉండగలుగుతావు. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. శిష్యుడు శ్రమలు వచ్చినప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా నువ్వు శ్రమలు వదిలినావు, ఈ భూమి మీద నేను కూడా శ్రమలు వదులుతున్నాను, నీతో పాలివాణి అని మనము ప్రభువును బట్టి మనం ఆయనను ఒకసారి చూసి మన శ్రమను చూస్తే ఇక మన శ్రమ మటుమాయమైపోద్ది. నువ్వు అప్పుడు ఆయన శిష్యుడిగా ఉండగలగడానికి పాల్గొనవుతావు. ఇక 4:16 మరొక మాట అంటాడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4:16, ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి, చాలా గొప్ప మాట ఇది. ఎవడైనా క్రైస్తవుడైనందుకు సిగ్గుపడద్దు, ఆ పేరును బట్టే దేవుని మహిమపరచాలి. రిజర్వేషన్ పోయిందా? దేవునికి స్తోత్రమను. దేవునికి స్తోత్రం అంతకంటే గొప్ప సోర్స్ నీకు ఇస్తాడు. అప్పుడు భయపడదు. ప్రభు నామం నిమిత్తము నిన్ను ప్రత్యేకంగా చూస్తున్నారా? నువ్వు యేసు ప్రభువుని నమ్మినావు అని అంటే మీ ఆఫీసులో అందరూ ఒప్పుకోరు కాబట్టి నువ్వు వారితో కలిసిపోతావా? చెప్పేసేయ్, ఐ బిలీవ్ ఇన్ జీసస్, నేను యేసులో నమ్మకం ఉంచాను అక్కడ చెప్పు. నిన్ను వ్యతిరేకించవచ్చు, నీకు వ్యతిరేకంగా దూషణ చేయవచ్చు. నువ్వు యేసు వాడిని తెలిస్తే వాళ్ళు నిన్ను పక్కగా చూడొచ్చు, లేకపోతే వెలివేసినట్టుగా చూడొచ్చు. టేక్ ఇట్ ఈజీ. అది నీకు దేవుళ్ళో ఆధిక్యత. ఇట్ ఈస్ గ్రేట్ ప్రివిలేజ్. ఇది గొప్ప ఆధిక్యత ప్రభు కొరకు. క్రైస్తవుడైనందుకు బాధ అనుభవిస్తే దానికి సిగ్గుపడద్దు. ఏం చేయాలి? గర్వపడాలి. ఏదైనా కష్టం, ఏదైనా చేయరాని పని చేసి నిందల పాలైతే దానికి సిగ్గుపడాలి. కానీ ప్రభువు నామం నిమిత్తము తప్పిదం లేకుండా మనం ప్రభు కొరకు యథార్థంగా జీవించి లోకం మధ్యన మనము వ్యతిరేకించబడితే దాన్ని బట్టి మనం సిగ్గుపడదు కానీ గర్వపడాలి. ఇలా మనం క్రీస్తులో శిలువ చెప్పే మాట ఏంటంటే, మీరు నాతో పాలువారుగా ఉండడానికి మీరు సిద్ధమా అని ప్రభు అంటున్నాడు. కాబట్టి ఇవి నాకు పెద్ద కఠినమైనవిగా అనిపిస్తలేదు. ప్రభుని బట్టి ఆయనతో పాలువారుగా ఉండడము ఇది గొప్ప ఆధిక్యత. కాకపోతే ఆ శ్రమలో చెప్పుకోవడం కంటే అది అనుభవించడంలోనే అసలైన ఆ విధానం ఏంటో మనకు అర్థమైంది. అంతే కదండి. ఇప్పుడు నిన్ను ఒకరు దూషిస్తారు, దాన్ని సహించాలి, సంతోషంగా ప్రభునామం నిమిత్తం అని అంటే అది చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. వాస్తవానికి నిన్ను ప్రభువును బట్టి నీ ఆయన్ని నిన్ను దూషించాడు. ఏడ దొరికినా నష్టజాతకురాలా, నువ్వు చేయబట్టిన ఇల్లంతా దరిద్రమైపోయింది, ఎక్కడో ప్రభు తెచ్చావు, నువ్వు చేయబట్టిన ఇల్లంతా గుండైపోయింది అని నిన్ను దూషించాడు ప్రభువు నెరగని నీ యొక్క భర్త. దాన్ని బట్టి ఏం చేయాలి చెప్పండి? ప్రభువానికి స్తోత్రం, నీ నామాన్ని బట్టి నాకేమొస్తుంది? దూషణ వస్తుంది. నేనాట నష్టజాతకురాలంట. ఓలా లిజన్ విను, ఒక్కసారి ఆ మాటలు విను. నీ నామమును బట్టి నన్ను దూషిస్తున్న మాటలు విను అని ప్రభువుకు నువ్వు చెప్పగలిగితే ఆ ప్రభువు ఆ నీ జీవితంలో నిన్ను ఎవరైతే దూషించినారో, ఎవరైతే ద్వేషించినారో వారే ఒక దినం సిగ్గుపడేటట్లు ఆయన రుజువుపరచగలుగుతాడు. ఎందుకంటే నువ్వు ఆయనతో పాలుభాగస్తురాలుగా ఉండే భాగ్యానికి దేవుడు నిన్ను ఇలా నడిపిస్తున్నాడు. ఇది 3వ విషయం. ఇక 4వ విషయము నేను త్వరగా చెప్పి ముందుకు పోతాను. మొదటిది శిలువలో శ్రమ, 2 శిలువలో నిందలు అవమానాలు, 3 శిలువలో పాలువారు కావడం. ఎవరితో? యేసు ప్రభుతో పాలువారు కావడం. మనం ఆయనతో పాలువారు, ఆయనతో కలిసి ఉంటాము. దాని కొరకే ఈ భూమి మీద మనం ముందుకు పోవడానికి సంతోషంగా క్రీస్తు శ్రమలను
ఎదుర్కోవాలి. ఇక 4వ విషయం ఏంటంటే, దేవుడి వాక్యాన్ని బట్టి చూస్తే 4వ విషయము అవమానాలు, తిరస్కారాలు. అవమానాలు, తిరస్కారాలు మనకు వస్తాయి ప్రభువు నామం నిమిత్తం. అవమానాలు వస్తాయి, ఇంకొకటి వస్తాయి, తిరస్కారాలు వస్తాయి. అవమానాలను సహించడానికి సిద్ధమా? తిరస్కారాన్ని సహించడానికి సిద్ధమా? నీవు నా శిష్యుడిగా ఉండాలి అంటే నా నామం నిమిత్తం వచ్చే అవమానాన్ని, తిరస్కారాన్ని సహించగలిగితే నువ్వు నా శిష్యురాలు అవుతావు అంటున్నాడు ప్రభు. దీనికి చక్కని వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి 3 వచనాలు మనం చదువుకుంటున్నాం. హెబ్రీ 12 మొదటి 3 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మన ఎదుట మేఘము వలె మనను ఆవరించి ఉండగా మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో పరిగెత్తుతాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఒక సత్యం ఏంటంటే, ప్రభువా ఎందుకయ్యా నా జీవితంలో నువ్వు అవమానాలు తెస్తున్నావు, ఎందుకయ్యా నా జీవితంలో తిరస్కారాలు తెస్తున్నావు అంటే ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నిన్ను ఆశీర్వదించడానికి. అసలు సీక్రెట్ అది. మనకేమో అవమానము, తిరస్కారము, నింద ఇది మనకు బాధగా కనిపిస్తుంది, కానీ ప్రభు దాన్ని ఏం చేస్తున్నాడంటే దాన్ని నిన్ను బ్లడ్ చేయడానికి దాన్ని ఒక సాధనంగా పెడుతున్నాడు. నిన్ను బ్లడ్ చేయడానికి దాన్ని ఏం చేస్తున్నాడు? ఒక సాధనంగా. నీ జీవితంలో నిందలు, అవమానాలు, తిరస్కారాలు వస్తున్నాయా? అయితే నువ్వు శిష్యుడిగా గుర్తుంచుకో, నీ దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీ దేవుడు నిన్ను ఏం చేయబోతున్నాడు? ఆశీర్వదించబోతున్నాడు. అపవాదం ఏమంటున్నాడు తెలుసా? ఇక నీ బతికెందుకు, నీ జీవితం ఎందుకు, ఇన్ని నిందలు, ఇన్ని తిరస్కారాలు, అసలు ప్రభు అవసరమా? ఈ ప్రభు మార్గం అవసరమా? వదిలిపెట్టరాదా అనే చెవులలో సైతాన్ని చెప్తున్నాడు. దేవుడి ఉద్దేశం ఏమో నిన్ను ఆశీర్వదించడానికి ఆ పరిస్థితి ఆయన అనుమతించినాడు. ఎందుకంటే క్రైస్తవ జీవితం పరుగు పందెం. క్రైస్తవ జీవితం ఏ పందెం? పరుగు పందెం. ఈ పరుగు పందెంలోన మనం ముందుకు పోవాలి. వెనక్కు పోయేది కాదు ఈ పందెం, ముందుకు పోవాలి. ఇది మామూలు పందెం కాదు. ఇక్కడ చూసినట్లయితే పరుగు పందానికి ఏ విధంగా పరుగు పరిగెత్తేవారు ఈ పెద్ద కోట్ వేసుకొని, పెద్ద లాగ్ వేసుకొని, ఒకదానికి ఒకటి వేసుకుని ఉంటారా చెప్పండి? ఏం చేస్తారు వాళ్ళు? మంచి తేలికగా ఉండే వస్త్రాలు వేసుకునే పరిగెత్తుతారు. ఎంతసేపటికి భారాలు పెట్టుకోరు. కాబట్టి క్రైస్తవ జీవితంలో నువ్వు శిష్యుడిగా ఉండాలి అంటే ప్రభువుకు మించి, అంటే ప్రభు సన్నిధికి రావడానికి ఏ భారం కూడా నీకు సులువుగానే ఉండాలి. ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ఎంత భారమైనది కూడా అది ఎలా ఉండాలి? సులువుగానే ఉండాలి. కానీ ఆ భారం నాకు ఎక్కువైపోయింది, ఇక నేను పరిగెత్తలేను అన్నంతగా నువ్వు ప్రభు కంటే నీవు ఇంకా దేనికో ప్రాధాన్యత ఇస్తే నువ్వు శిష్యుడిగా ఉండలేవు, పరుగులో ఉండిపోలేవు. ప్రతి భారము. రెండో మాట ఏమంటాడు? సులువుగా చిక్కుల పెట్టు పాపము. దీని గురించి నేను చాలా కాలం ఆలోచన చేస్తూ అనేక వర్షాలలో నేను దేవుడు నాకు ఇచ్చిన తలంపులను బట్టి చెప్పుకొస్తున్నాను. కానీ ఇటీవల ఈ మాటల గురించి ఆలోచన చేసినప్పుడు సులువుగా చిక్కుల పెట్టు పాపము ఏంటి అంటే, ప్రభు నాకు వెల్లడి చేసిన దాని ప్రకారం నేను చెప్తున్నాను, డౌట్. సులువుగా చిక్కుల పెట్టు పాపం ఏం చెప్పండి? డౌట్, అనుమానం. ప్రభు కొరకు నేను ముందుకు పోతున్నాను, ఐదో కాదు సైతాను వేసే పెద్ద వల ఏంటి చెప్పండి? అనుమానం. ఇది నిజమా?
ఇది నిజమా? దాంతో ఆలోచించింది అవను. ఆమెలో డౌట్ క్రియేట్ చేసింది. కాబట్టి ప్రభువునందు విశ్వాసం వచ్చిన శిష్యులు ముందుకు పోవాలి అంటే భారాన్ని సులువుగా ఎంచాలి. రెండోది, సులువుగా చిక్కులో పెట్టే పాపము మరి డౌట్, సందేహాన్ని నువ్వు పక్కకు పెట్టగలగాలి. సందేహం లేకుండా నా ప్రభు నాకు మేలే చేస్తాడు, నా యేసయ్యని నమ్మిన నా దేవుడు నాకు మేలే చేస్తాడు, ఏదైనా సరే నా మేలు కొరకే అని నువ్వు ప్రభువులో ముందుకు పోవడమే శిష్యత్వం. ఆగిపోతే అది శిష్యత్వం కాదు. చూడండి, ఈ శిష్యరికం చేయాలంటే భారాన్ని సులువుగా, ప్రతి భారాన్ని విడిచిపెట్టాలి. సందేహపరిచే సులువుగా చిక్కులో పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలి. ఇంకా అందరితో అయిపోయిందా? ఇంకా ఏమైతుంది? యేసు వైపు చూస్తూ ముందుకు పోతుంటే, పందెపు రంగంలో ముందుకు పోతుంటే అక్కడ జరిగే పరిస్థితి చూడండి. అవమానాలు వస్తాయి. ఈ అవమానాలు వస్తుంటాయి. అవమానాన్ని కూడా ఏం చేయాలంటే నిర్లక్ష్య పెట్టాలి. డోంట్ కేర్ అనాలి. అవమానం వస్తే ప్రభువుని బట్టి అవమానం వస్తుందా? ముందుకు పోతున్నా నీకు అవమానాలు వస్తున్నాయి, దాన్ని లెక్క పెట్టు, దాన్ని నిర్లక్ష్య పెట్టు. సిలువను సహించు, అంటే శ్రమను సహించు. ప్రభు కొరకు శిష్యుడిగా ముందుకు పోతే నీ కొరకు దేవుడు బహుమానం సిద్ధపరచు. అసలు సంగతి ఏంటంటే, అయ్యా ఈ పరిస్థితులు నాకు ఎందుకు కొరకు వచ్చినాయి ప్రభు అంటే, నీకు మేలు కొరకే. నీ ఎదుట ఆనందం ఉంది, నీకు సింహాసనం ఉంది, నీకు విజయం ఉంది. దాని కొరకే నేను ఇలా ముందుకు నడిపిస్తున్నాను. చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఎదుట ఆనందం ఉంది. ఏంటిది ఆయన ఎదుట ఉన్న ఆనందం? తండ్రి కుడి పార్శ్వమున కూర్చోవాలి. ఎప్పుడు కూర్చోవాలి? శిలువ అనంతరము ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండవలసి ఉంది. అందుకొరకే శాస్త్రులతో పరిసయ్యులతో ప్రభు అదే మాట అన్నాడు, దీని అనంతరము మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చుంటాడు అని అంటే వాళ్ళు చెవులు మూసుకొని ఇక ఏమి లేదు, మామూలు కాదు, అగ్ని తిప్పుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది ఈయన దేవుడని. ఇప్పుడు లోకానికి కొంతమందికి అర్థం కావట్లేదు. ఈ మాట అర్థం కాక ఈయన దేవుడు కాదని దేవుని కుమారుడు అంటున్నాడు. పిచ్చోళ్ళకి తెలవదు, యూదులకు ఆ సంగతి తెలుసు. ఈ యొక్క శిలువానంతరము సర్వశక్తుని కుడి పార్శ్వమున మనుష్య కుమారుడు కూర్చుంటాడు అని ప్రభు స్పష్టంగా చెప్పినప్పుడు యూదులు బట్టలు చెప్పుకున్నారు, చెవులు మూసుకున్నారు. ఎందుకు అని అంటే దాని అర్థము ఈయన దేవుని కుమారుడు, దేవుడు క్రీస్తు అని వాళ్ళకు అర్థమైపోయింది. ఇప్పుడు కొంతమంది అన్ని జనుల్లో ఉన్న వాళ్ళకు దేవుని కుమారుడు క్రీస్తు అంటే ఈయన దేవుని కుమారుడు అంటే దేవుడు కాడట. పిచ్చోడా, కుక్క పిల్ల కుక్క అయింది, నక్క పిల్ల నక్క అయింది, మనిషి పిల్ల మనిషి అయింది, మరి దేవుని కుమారుడే కావాలి, దేవుడే, అంతేనా? కానీ చాలా మందికి అర్థం కావట్లేదు. ఆయన దేవుని కుమారుడుగా తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చుండవలసి ఉంది. కనుకనే ఆయన ముందున్న అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, ఉమ్మివేయబడం నిర్లక్ష్య పెట్టాడు, దూషించడం నిర్లక్ష్య పెట్టాడు. ఆయనను తిరస్కారం అంతా పోల్చుకున్నాడంటే కింది వచనంలో అంటాడు, పాపములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకున్నాడు. ప్రభువును తిరస్కరించాడు, అదంతా ఓర్చుకున్నాడు. ఎందుకు ప్రభు అదంతా ఓర్చుకున్నావు అంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? దీని తర్వాత నేను తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండబోతున్నా. నా ముందున్న దాన్ని బట్టి ఇది పెద్ద లెక్కలోదిగా నేను ఎంచుకోలేదు. క్రైస్తవుడా, ప్రభు అయిన యేసునందు విశ్వాసం వచ్చిన శిష్యుడా, నీకొచ్చే పరిస్థితి, ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితి కంటే నీ దేవుడు ఉన్నతంగా నిన్ను దీవించడానికే ఈ పరిస్థితి తెచ్చాడు. సంతోషంగా దాన్ని ఎదుర్కోవాలి, నిబ్బరంతో నువ్వు ముందుకు పోవాలి. ఎందుకంటే నీ కొరకు ఆయన బహుమానం ఇచ్చాడు. కాబట్టి తిరస్కారాన్ని, అవమానాన్ని మనం లెక్క చేయకుండా ముందుకు పోయినప్పుడే దేవునిలో శిష్యులుగా ఉండగలుగుతాం.
దీన్ని బట్టి ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముందుకు పోతాను. చూడండి ఒకసారి ఆదికాండం 39:19-20 వచ్చిన. ఆదికాండం 39:19-20 వచ్చిన. కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేశానని తన భార్య తనతో చెప్పిన దానిని బట్టి చెప్పిన మాటలు విన్నప్పుడు కోపం మండిపడి అతని పట్టుకొని రాజు ఖైదీలు బంధించు చెరసాలలో వేయించాడు. ఎవరు? యోసేపు. భార్య చెప్పగానే పోతీఫరు భార్య చెప్పగానే ఆ వాక్యం స్పష్టంగా ఉంది. కోపంతో ఏం చేసిందట? మండిపడ్డాడు. మరి అంతే కదా, భర్తకు రోషం పుట్టించేది మరి అదే. భర్తకు ఒక రోషం పుట్టించేది అదే. నీ దాసుడు నన్ను పట్టుకున్నాడు, నేను కేకలేస్తే నా చేతిలో పట్ట వదిలిపెట్టి పరారైపోయాడు కూడా నీ దాసుడు అనగానే కోపం మండిపడదకపోతే అది మండిపడి రాజు ఖైదీలు వేసే చెరసాల్లో అతన్ని బంధించారు. కాళ్ళకు చేతులకు కొట్టారు. ఇప్పుడు ఉన్నట్టు కాదు, చేతులకు మాత్రమే కాదు, సంఖ్యలట యోసేపుకు కాళ్ళకు చేతులకు సంఖ్యలు. ఆయన ఇనుము అతన్ని బాధించరు అని కీర్తనలో యోసేపు గురించి. ఇప్పుడు యోసేపు వర్షన్ ఎలా ఉండాలి? ప్రభువా, నీ కొరకు యథార్థంగా నమ్మకంగా నీ సాక్షిగా ఏ తప్పు చేయకుండా ఉన్నందుక నాకు ఈ చేతులకు 2 సంఖ్యలు, ఏ తప్పు చేయకుండా ఉన్నందుక నా కాళ్ళకు ఈ బొండెట్లు, నేనేమో నీ కొరకు యథార్థంగా భక్తిగా ఉంటే నాకు చేతులకు కాళ్ళకు ఇనుప సంఖ్యలు వేసి నా నీ చెరసాల్లో పడద్రోస్తావా? ఇది నీకు న్యాయమా అని దేవుడి మీద సనగడం కానీ గుణగడం కానీ, లేక దేవుడు నాకు అన్యాయం చేసినాడు అనే విధంగా కానీ అతని వర్షం లేదు. ఎందుకు అంటే అది అతని మేలుకే. దీని తర్వాత అతను ఎక్కడికి పోబోతున్నాడు? ఐగుప్తు సింహాసనానికి పోబోతున్నాడు. అంటే సింహాసనానికి ముందు దేవుడు ఎక్కడ ఉంచాడు? చెరసాలలో ఉంచాడు. చెరసాలలో పెట్టారు. ఆయన చెరసాలలో పెట్టారు. చెరసాలలో పెట్టాడు. ఆయన ముద్దాయి, నెంబర్ 1 ముద్దాయి. ఇక ఈయన బతుకే గింతే, ఈయన చెరసాల బతుకే. యోసేపును చెరసాలలో నుండి ఎక్కడికి తీసుకొచ్చినాడు? సింహాసనానికి తీసుకొచ్చినట్లు సమాజంలో కూడా కొంతమందిని చెరసాలలో నుండి రాజరికానికి, అధికారానికి తీసుకొచ్చిన వ్యక్తులు లోకాన కూడా ఉన్నారు. కాబట్టి మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు, నిందలు, అవమానాలు, తిరస్కారాలు పరిస్థితులు వచ్చినప్పుడు అవి మన మేలుకే అన్న సంగతి గుర్తెరిగి మనం నిబ్బరంగా ముందుకు పోవాలి. దేవుడికి వందనాలు చెప్పాలి. ఇది శిష్యుడిగా చేసే పని. చివరి మాట ఏంటి అంటే, యేసు ప్రభు వారిని సిలువలో శ్రమ పెట్టారు, నిందలు, అవమానాలు వేశారు. 3వది ఏం చేశారు? ఆయన సిలువలోన చిత్రహింసలు పాలయ్యాడు. మనం ఆయనతో పాలివారంగా మనం కూడా ఈ భూమి మీద శ్రమలకు ముందుకు పోతున్నాం. శ్రమ ఎక్కువైనప్పుడల్లా యేసయ్య జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమ ఎక్కువైనప్పుడు ఎవరికి జ్ఞాపకం చేసుకోవాలి? యేసయ్య. శ్రమ ఎక్కువ ఉంది, మహాశ్రమ, సిలువ. 4వది ఏంటంటే అవమానాలు, తిరస్కారాలు. ఇవి ఎందుకు కొరకు? శిష్యుడి కీడు కొరక, మేలు కొరక? శిష్యుడు మేలు కొరకే. అవమానాలు, తిరస్కారాలు నీ కీడుగా కనపడతాయి కానీ దాని వెనక మేలు ఉంది. ఆ మేలు కొరకే అవమానం, తిరస్కారము ప్రభు అనుభవించాడు. ఆఖరికి కలవరి పండుగెక్కాడు. కలవరి పండుగెక్కి అక్కడ శిలువ వేయబడ్డాడు. ఫుల్ స్టాప్. శిలువ వేయబడి శిలువ మీద ఏం చేసినాడు? సమాప్తమైనదని చెప్పి తల చెల్లించాడు. ఇక తర్వాత జ్ఞానం చేస్తారా? ఫినిష్. ఆయన చేయాల్సిన పని చేశాడు. ఇప్పుడు మనం కూడా చివరిగా కలవరి కొండ ఎక్కిన యేసయ్య కలవరి కొండ మీద ఏమయ్యాడు? శిలువ వేయబడ్డాడు.
మనం కూడా సిలువ వేయబడాలి. అంటే మనం కూడా పట్టుకుని సిలువ వేయాలని కాదు, దాని ఆత్మీయ అర్థం వేరే ఉంది. ప్రభు నామమును బట్టి ఆయన నామం కొరకు సిలువ వేయబడిన శిష్యులు చరిత్రలో ఉన్నారు. అది అర్థం సత్యంగా కూడా జరిగింది. అయితే ఇక్కడ ఆత్మీయ అర్థము మనం ఒకసారి చూద్దాం రండి. మనము సిలువ వేయబడాలి, శిష్యులుగా ఉండాలి అని అంటే సిలువ వేయబడాలి. 5వ విషయం గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించుకోవడం నేను కాదు, క్రీస్తే నాయను జీవించుచున్నాను. నేను ఇప్పుడు శరీరమును జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను సమర్పించబడిన దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను. గమనించండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఎవరంటున్నారు ఈ మాట? పౌలు మరి సిలువ వేయబడ్డ శిరచ్ఛేదనం చేయబడి చనిపోయినట్టుగా రాయబడింది. దాని అర్థం ఇక్కడ మనం గమనించాలి. పౌలు దేవుని కొరకు సిలువ వేయబడ్డాను అని అంటున్నాడు. నేను సిలువ వేయబడ్డాను, ఇకను జీవించువాడు నేను కాదు. నేను ఎప్పుడో చనిపోయాను, క్రీస్తు నాయను జీవిస్తున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. కాబట్టి క్రీస్తుతో సిలువ వేయబడడం అంటే ఇది క్రీస్తుని సిలువలో చేతులకు మేకులు, కాళ్ళకు మేకులు, తలకు ముళ్ళ కిరీటం, వీపున కొరడా దెబ్బలు, పక్కన బల్లెం పోటు ఏం చూపిస్తుంది? నీ చేతులు సిలువ వేయబడాలి. ఈ చేతులు సిలువ వేయబడ్డాయి. దేని విషయంలో సిలువ వేయబడ్డాయి? పాపపు పనులు చేయకుండా ఈ చేతులు ఏమన్నాయి? సిలువ వేయబడ్డాయి. చెడు నడతలు నడవకుండా, నడవరాని స్థలాలకు నడవకుండా మన కాళ్ళు ఏం తెలియజేస్తాయి? మన నడతలు తెలియజేస్తాయి. ప్రభువారు ఆయన ఎదుట నిలబడ్డప్పుడు ఎవరిని సాక్ష్యం అడగడు. ఈయన గురించి సాక్ష్యం చెప్పాలి, ఎవరిని అడగాల్సిన పని లేదు. ఆ మనుషుని అవయవాలే మనుషుని మీద సాక్ష్యం చెప్తాయట. ప్రభు దగ్గర నిలబడ్డప్పుడు నువ్వు చెప్తే నేను వినను, నన్ను అంటాడు ప్రభు దగ్గర. సాధువుకు నువ్వు చెప్తే నేను వినను, నీ చేతులను అడుగుతాను అంటాడు. నా చేతులు ఆయన సాక్ష్యం. ప్రభువా, నేను చాలా పరిశుద్ధంగా జీవించాను, అపవిత్రమైన స్థలాలకు నేను వెళ్ళలేదు ప్రభువా అంటే నువ్వు చెప్పవాకు, నువ్వు నాకు చెప్పాల్సిన పని లేదు. నేనెవరిని అడుగుతాను? నీ కాళ్ళను అడుగుతాను అంటాడు. నా కాళ్ళను అడుగుతాడు. చెప్పి నా ఎక్కడెక్కడ దిగినాడు, నీ పరిస్థితి ఏదో చెప్పాలంటాడు. కళ్ళను అడుగుతాడు సాక్ష్యం, చెవులను అడుగుతాడు సాక్ష్యం. కొంతమంది కొన్ని విషయాలైతే చెవులలో పెట్టి పెద్దగా పెట్టుకొని వింటుంటారు. అంత ఇష్టమైతే నీకు అంత అవసరమా? నీ చెవులు ఆయనకు సాక్ష్యం, నీ కన్ను ఆయనకు సాక్ష్యం, నీ యొక్క చేతులు ఆయనకు సాక్ష్యం, నీ పాదాలు ఆయనకు సాక్ష్యం. నీ చేతులు సిలువ వేయబడ్డాయా? ఈ చేతులతో దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నావా? నా చేతులు సిలువ వేయబడ్డాయి, నేను ఈ చేతులను దేవుడికి ఇచ్చాను. ఈ సిలువ వేయబడ్డాయి రావి, పాపం కొరకు సిలువ వేయబడ్డాయి, హంసం కొరకు సిలువ వేయబడ్డాయి. చెడుతనం చేయకుండా నా చేతులు సిలువ వేయబడ్డాయి. సిలువ వేయబడ్డావా? నీ కాళ్ళు పొడవబడ్డాయా? నేపుతో కొట్టబడ్డాయా? నీ కాళ్ళు పాపం విషయంలో సిలువ వేయబడితే మా శిష్యులు ఉంటావు. అంతేకాదు నీ తలంపులు పొడవబడ్డాయి. మంచి పాట ఉంది, యేసు కొరియా పిల్లలు నేను వదకు తేబడిన కొరియా పిల్లలు. యూట్యూబ్లో ఉన్నది, వినండి, చాలా బాగుంటుంది పాట. కాబట్టి యేసు కొరకు సిలువ వేయబడడం అదొక అనుభవం, అదొక గొప్ప సాక్ష్యం. పౌలు అంటాడు, జీవించేవాడిని నేను కాను, క్రీస్తే నాయకుడు జీవిస్తున్నాడు. నువ్వు సిలువ వేయబడకుండా, నీ పాపాన్ని సిలువ వేయకుండా నువ్వు శిష్యుడవు కాలేవు. సిలువ వేయబడాలి, పాపం కొరకు సిలువ వేయబడాలి. పాపం కొరకు సిలువ మీద చనిపోయిన యేసు వలె నువ్వు కూడా నీ పాపం కొరకు చనిపోవాలి. క్రీస్తు కొరకు బ్రతికిన వాడిగా, క్రొత్త వాడిగా నువ్వు జీవిస్తేనే శిష్యుడు. చివరిగా గలతీ 6:14 ఒక మాట ఉంది. గలతీ 6:14, అయితే
మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయింపబడినట్లు నాకు దూరమగును కాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. గమనించండి, ఇక్కడ ఒక చిన్న తేడా. అక్కడనేమో నేను క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను అన్నాడు. ఇక్కడ నేను సిలువ ఏంది అతిశయిస్తాను. నాకు విలువనిచ్చింది సిలువే. నాకు విలువనిచ్చింది సిలువే. ఆ సిలువే లేకపోతే ఈ పాపికి రక్షణే లేదు. నేను చేసిన నీతి క్రియలు, నేను చేసిన పుణ్యకార్యాలు, నా మంచితనం వల్ల నాకు లేదు పరలోకం. నా ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో నా కొరకు చనిపోయాడే, ఆ పరిశుద్ధుడు ఈ పాపి కొరకు బలి అయినాడే, దాన్ని బట్టి నాకు విమోచన విడుదల కలిగింది. నేను సిలువ ఎత్తి ఆశ్రయిస్తాను అని చెప్తున్నాడు పౌలు. ఇంకొక మాట ఏమంటాడంటే, సిలువ వలన నాకు లోకమునకు నేను. అది గమనించండి, దాని అర్థము. నాకు లోకం సిలువ వేయబడింది. లోకం దగ్గరికి వస్తే, లోకాన్ని చూస్తే, లోకం పౌలు గారికి ఎదుట లోకం ఏమైందట? సిలువ వేయబడింది. లోకాన్ని చూస్తే లోకం సిలువ వేయబడినట్టు కనపడుతుంది. తర్వాత లోకం దృష్టికి తాను ఎట్లా కనపడుతున్నాడు? లోకానికి నేను, నాకు లోకము సిలువ వేయబడ్డాడు. లోకం అంటుంది నన్ను ఆకర్షింపజూస్తుంది. ఆకర్షింపజూస్తుంది, నన్ను ఏం ఆకర్షిస్తావు? నేను సిలువ వేయబడ్డాను. నువ్వు నన్ను ఆకర్షించలేవు, ఎందుకంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. లోకమా, లోక ఆకర్షణలకు నేను లొంగను. నా ప్రభు యేసుక్రీస్తు నేను సిలువ వేయబడ్డాను. లోకము ఆయనకు సిలువ వేయబడింది, ఆయన లోకానికి సిలువ వేయబడ్డాడు. అతడే శిష్యుడు. కాబట్టి ఇలాగున మనము ఆయన శిష్యులుగా ఉండడానికి మనం ముందుకు పోవాలని ప్రభు వాక్యం బోధిస్తుంది. కాబట్టి తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నా శిష్యుడు. సిలువ అంటే విశ్వాసంతో పాటు శ్రమలను కూడా ప్రభు కొరకు సహించగలగాలి. శ్రమను సహించాలి. రెండోది, నిందలు, అవమానాల్ని సంతోషంగా స్వీకరించాలి ప్రభు నామ నిమిత్తం. క్రీస్తు శ్రమలలో పాలివాడమైనంతగా ఆనందించాలి. అంతేకాదు, నాలుగోది, అవమానాలు, తిరస్కారాలు వస్తాయి, అది నీకు ఆశీర్వాదమే. అవమానాలు, తిరస్కారాలు నీ ఆశీర్వాదమే. అది నీ మేలు కొరకే వస్తాయి. వాటిని నువ్వు లెక్క చేయొద్దు. ఐదోది, సిలువలో యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డట్టు నువ్వు కూడా నీ దేహము, నీ పాప కోరికలు, నీ ఆలోచనలు సిలువ వేయబడి ఆయన సన్నిధిలో జీవించాలి. అప్పుడు ఆయన శిష్యులుగా మనం ఉండగలుగుతామని దీని అర్థం. ఇట్టి కృప దేవుడు మనందరికీ దయచేయగాక. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి వాక్య వెలుగులో మనం పరీక్షించుకుందాం. ప్రభువైన